హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ చారును ప్రిపేర్ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ చేసుకున్నప్పుడు ఈ సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు చిదిమి వేసుకోవాలండి. ఇంకా ఎండుమిర్చి 2, ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని, అలాగే సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న సగం ఆనియన్ కూడా వేసుకొని, అదంతా పోపు అంతా వేగే వరకు ఇలాగా కలుపుతూ వేయించుకోవాలి. చూసారు కదా, పోపు అంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఇలాగా రసం తీసి ఈ పోపులో వేసేసుకోవాలి. నేను ఇందులో పసుపు, కరివేపాకు, కొత్తిమీర కూడా కొద్దిగా వేసానండి. అది వీడియో మిస్ అయింది. అంతా ఇలాగా మొత్తం ఈ పులుసునంతా బాగా మరిగే వరకు కాసేపు మరిగించుకోవాలి. 2 నిమిషాల పాటు ఈ రసం మరుగుతూ ఉండగా ఒకవైపు మటన్ గ్రేవీ చేశానండి నేను. అందులో నుంచి కాస్త ఆ గ్రేవీని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ ఒక 1/2 కప్పు మటన్ గ్రేవీని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో అన్ని మసాలాలు తర్వాత అంతా కలిసి ఉంటాయి కదండి, చాలా టేస్టీగా ఉంది. అంటే ఇందులో జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత సోంపు, మసాలా దినుసులు అన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి. ఈ గ్రేవీని ఇందులో వేసుకొని అదంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరి కాసేపు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఫైనల్గా ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరను వేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో ఈజీగా చేసుకొని అంతే టేస్టీగా ఉండే మటన్ చారు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ టేస్టీ మటన్ చారుని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.